వరంగల్ జిల్లాలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతోన్న మారణకాండను ఖండిస్తున్నామని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అన్నారు. ప్రధాని చర్యలు తీసుకుని బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడాలని రవికుమార్ కోరారు. బంగ్లాదేశంలో రిజర్వేషన్ల కోసం ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ రిజర్వేషన్ల ప్రక్రియ సద్దుమణిగిన తర్వాత కూడా హిందువులపై దాడి జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల అల్లర్లను చూపి కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు ఆ అల్లర్లో పాలు పంచుకొని హిందువులపై దాడి చేస్తున్నారు. హిందూ మహిళలపై మానభంగాలు, అదేవిధంగా 800 మంది హిందువులను ఈరోజు బంగ్లాదేశ్లో చంపడం జరిగింది ఈ అల్లర్లను చూపి. అదేవిధంగా 205 టెంపుల్స్, హిందూ దేవాలయాలు అన్నింటినీ కూడా కూల్చి హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని బంగ్లాదేశ్లో అణిచివేయడానికి ఎన్నో తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఏదైతే తూర్పు బంగ్లాదేశ్లో ఒక భాగమైన ఇప్పటి బంగ్లాదేశంలో రిజర్వేషన్ల కోసం ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ రిజర్వేషన్ల ప్రక్రియ సద్దుమణిగిన తర్వాత కూడా హిందువులపై దాడి జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల అల్లర్లను చూపి కొన్ని ముస్లిం తీవ్రవాద సంస్థలు ఆ అల్లర్లో పాలు పంచుకొని హిందువులపై దాడి చేస్తున్నారు. హిందూ మహిళలపై మానభంగాలు, అదేవిధంగా 800 మంది హిందువులను ఈరోజు బంగ్లాదేశ్లో చంపడం జరిగింది ఈ అల్లర్లను చూపి. అదేవిధంగా 205 టెంపుల్స్, హిందూ దేవాలయాలు అన్నింటినీ కూడా కూల్చి హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని బంగ్లాదేశ్లో అణిచివేయడానికి ఎన్నో తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. బలాన్ని బయటకు తీయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మన పక్క దేశం కాదు, మన మిత్ర దేశం, మిత్ర యొక్క సైనికులు చేసేటువంటి అరాచకం అందరికీ తెలిసిందే. చేయలు ఒక పేరేలాగా గమనిస్తూ ఉంటుంది. బలాన్ని బయటకు తీయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మన